హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2020లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే ద్వితీయ పురుష్. మూవీ అయితే నార్మల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా అనిపించినా లాస్ట్ లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం సినిమా మొత్తాన్ని ఒక రేంజ్ కి తీసుకువెళ్తుంది. అందుకే చివరి వరకు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే 1993లో చౌహల్ టౌన్ కలకత్తాలో చాలా గ్యాంగ్స్ ఉండేవి. కొంతమంది మత్తు పదార్థాలు అమ్మేవారు, మరి కొంతమంది సుపారీలు తీసుకునేవాళ్లు. ఇలా చాలా గ్యాంగ్సే ఉండేవి. ఆ గ్యాంగ్ లోనే ఒక టీనేజ్ గ్యాంగ్ కూడా ఉంది. ఆ గ్యాంగ్ లీడర్ పేరు కోకా. కోకా కలకత్తాని రాజులాగా శాసించాలని అనుకుంటూ ఉంటాడు. అందువల్లే వేరే గ్యాంగ్ లీడర్స్ ని చంపుతూ ఉంటాడు. కోకా హత్య చేసే స్టైలే వేరు. ముందుగా కోకా గొంతులు కోసి ఆ తర్వాత వాళ్ళ నుదిటి మీద కోకా అని తన పేరును రాస్తూ ఉంటాడు. ఈ విధంగా కోకా తన ప్యాటర్న్ ని వేరేలాగా ఉంటుంది. ముందుగా గ్యాంగ్ లీడర్ ని చంపి ఆ తర్వాత ఇన్ఫార్మర్ ని చంపుతాడు. అంతేకాకుండా వీరిద్దరి తర్వాత పోలీస్ ఆఫీసర్ ని చంపుతాడు. కోకా గ్యాంగ్ లో కోకాకి ఇద్దరు వ్యక్తులు చాలా క్లోజ్ గా ఉంటారు. అందులో ఒక వ్యక్తి పేరు గోరా, మరొకరు కాలా. అలాగే కోకాకి ఒక గే బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతని పేరు పల్టన్. కోకా పల్టన్లు ఇద్దరు చాలా ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు. సరిగ్గా సీన్ అక్కడ కట్ అవగా 2019 కి షిఫ్ట్ అవుతుంది. అభిజిత్ ప్రకాశి అనే వ్యక్తి పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అభిజిత్ ని తన పై అధికారి తన క్యాబిన్ లోకి పిలిచి ఒక కేసు గురించి డిస్కస్ చేస్తాడు. తన పై అధికారి అభిజిత్ ని చూసి కోకా గురించి చెప్పడం మొదలు పెడతాడు. కోకా ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపిన తర్వాత పోలీసులు కోకా వెనకే పడతారు. చివరిగా పోలీసులు కోకా ఎక్కడున్నారో కనిపెడతారు. కోకా పల్టన్ ఇద్దరు పోలీసుల నుంచి తప్పించుకుని అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటారు. అన్ని దారులు మూసుకుపోయాక కోకా పల్టన్ మెడ మీద కత్తిని పెట్టి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కోకా తప్పించుకోలేకపోతాడు. అదే సమయంలో ప్రణబ్ రాయ్ చౌదరి అనే ఇన్స్పెక్టర్ కోకాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి 3rd డిగ్రీ ఇవ్వడం మొదలు పెడతాడు. ప్రణబ్ చాలా ఘోరంగా కొట్టడం మొదలుపెట్టి అన్కాన్షియస్ అయ్యే వరకు కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత కోకా మళ్లీ స్పృహలోకి రాగా ప్రణబ్ మళ్లీ కొట్టడం మొదలు పెడతాడు. చివరిగా కోకా తన శిక్షను అనుభవించి జైలు నుంచి రిలీజ్ అవుతాడు. ఆ పోలీస్ టార్చర్ కారణంగా కోకాకి ఒక కాలు సరిగ్గా లేదు. కానీ కోకా ప్రస్తుతం మిస్సింగ్ లో ఉన్నాడు. ఈ విధంగా కోకాని పట్టుకోవడానికి నిన్ను ఇక్కడికి పిలిపించాను అని ఆ సుపీరియర్ ఆఫీసర్ అభిజిత్ కి చెప్తాడు. అంతేకాదు, రీసెంట్ గా ఒక వ్యక్తిని మర్డర్ చేశారు. ఆ వ్యక్తి ఒక గ్యాంగ్ లీడర్. అతని పేరు హారు. కోకా తన విక్టిమ్స్ ని ఎలా చంపేవాడు, సేమ్ హారు హత్య కూడా అలాగే జరిగింది. అంటే ముందుగా గొంతును కట్ చేయడం, ఆ తర్వాత అతని నుదిటి మీద కోకా అని పేరు రాయడం. అందువల్ల ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుందేమో అని నాకు అనుమానంగా ఉంది. అదే నేను ముందుగా చెప్పినట్లుగా ఫస్ట్ గ్యాంగ్ లీడర్ ని చంపడం, తర్వాత ఇన్ఫార్మర్ ని చంపడం, ఆ తర్వాత పోలీస్ ని చంపడం. అందుకే మరో మర్డర్ జరగక ముందే నువ్వు ఈ కేసుని సాల్వ్ చేయాలి అని ఆ పై అధికారి అభిజిత్ కి చెప్తాడు. అంతేకాకుండా రజత్ అనే ఇంకో ఆఫీసర్ ని అభిజిత్ కి అసిస్టెంట్ గా అసైన్ చేస్తారు. దాంతో అభిజిత్ అండ్ రజిత్ ఇద్దరు కలిసి క్రైమ్ సీన్ కి చేరుకుని కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. నిజంగానే అభిజిత్ ఇంకా రజిత్ క్రైమ్ సీన్ కి వచ్చిన తర్వాత ఆ విక్టిమ్ నుదుట మీద కోకా అనే పేరు రాసి ఉండడం గమనిస్తారు. మరో పక్క అభిజిత్ కి పెళ్లై ఉంటుంది. అతని భార్య పేరు అమృత. కానీ వాళ్ళిద్దరు మ్యారేజ్ లైఫ్ అంత బాగా ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. నిజానికి అమృత కంప్లైంట్ ఏంటంటే అభిజిత్ తనతో ఎక్కువ సమయం గడపట్లేదు అని, ఎప్పుడు తన పనితో బిజీగా ఉంటాడని తన కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. మరో పక్క ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అభిజిత్ కి పోలీస్ రికార్డ్స్ లో కోకా ఫైల్ మిస్సింగ్ అని తెలుస్తుంది. అదే విధంగా కోకా టీనేజ్ లో ఉన్నప్పుడు ఫోటో కూడా లేదు అని తెలుస్తుంది. ఈ విషయం అభిజిత్ కి కాస్త తేడాగా అనిపిస్తుంది. కోకా కేస్ ఫైల్ ని కనిపించకుండా చేయడంలో ఒక హైయర్ అఫీషియల్ హస్తం ఉందని అభిజిత్ కి అనుమానం వస్తుంది. మరో పక్క అమృత సుర్జోని కలవడానికి వచ్చి తన లైఫ్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. సుర్జో ఒక జర్నలిస్ట్. అంతేకాకుండా అభిజిత్ కి మంచి ఫ్రెండ్ కూడా. అంతేకాదు, సుర్జోకి అమృత అంటే చాలా క్రష్ ఉంటుంది. నిజానికి పెళ్లి కంటే ముందే సుర్జో అమృతను ప్రేమిస్తూ ఉంటాడు. అలా ఇప్పుడు అమృత తన బాధలను చెప్పుకుంటూ ఉండగా సుర్జో అమృతను ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు అభిజిత్ సుర్జోకి ఫోన్ చేసి వెంటనే ఆఫీస్ కి రమ్మని పిలుస్తాడు. మరో పక్క కోకా గోరాని కలవడానికి వస్తాడు. గోరా తన లైఫ్ ని చేంజ్ చేసుకుని ఒక రెస్టారెంట్ ని నడిపిస్తూ ఉంటాడు. దాంతో కోకా గోరాని చూసి, ఈ రోజు కోకా గురించి పోలీసులకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు, నా గురించి ఎవరు చెప్పారు అని అడుగుతాడు. నిజానికి కోకాకి గోరా మీద డౌట్ వస్తుంది. అప్పుడు గోరా కోకాని చూసి, నాకు దాని గురించి ఏమీ తెలియదు, ఇంతకీ నీ తర్వాత టార్గెట్ ఎవరు అని కోకాని అడుగుతాడు. కానీ కోకా మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అభిజిత్ సుర్జోని పిలిచి పాత న్యూస్ టేప్స్ ని గ్యాదర్ చెయ్యి, ఎస్పెషల్లీ 1993లో కోకా ఏ హత్యలైతే చేశాడో వాటి ఫుటేజెస్ కూడా తెప్పించు అని చెప్తాడు. ఆ తర్వాత సుర్జో అభిజిత్ దగ్గరికి ఆ హత్యలకు సంబంధించిన కొన్ని టేప్స్ ని తీసుకొచ్చి ఇస్తాడు. అభిజిత్ మ్యారేజ్ లైఫ్ అంతగా బాగుండకపోవడంతో
అభిజిత్ రజత్ ని చూసి కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను అని అడుగుతాడు. దాంతో రజత్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు ఒకే చోట ఉంటే ఆ కేసుని తొందరగా సాల్వ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత కోకో మరో వ్యక్తిని చంపేస్తాడు. ఆ వ్యక్తి ఒక ఇన్ఫార్మర్. ఆ ఇన్ఫార్మర్ హత్య కూడా సేమ్ స్టైల్లో ఉంటుంది. అతన్ని చంపిన తర్వాత కూడా అతని నుదిటి మీద కోకా అని రాస్తారు. మరో పక్క రజత్ ఇంట్లో అభిజిత్ ఇంకా రజత్ ఇద్దరూ కలిసి కోకా హత్య చేసిన ప్రీవియస్ వీడియోస్ ని చూస్తూ ఉంటారు. ఆ వీడియోస్ లో ఒక విషయం అంతా కామన్ గా అనిపిస్తుంది. ఆ వీడియోస్ అన్నిటిలోనూ గోరా ఉంటాడు. నిజానికి అభిజిత్ కోకా పాత గ్యాంగ్ మెంబర్స్ ని వెతుకుతూ ఉంటాడు. ఒకవేళ ఒక పాత గ్యాంగ్ మెంబర్ గురించి తెలిస్తే కోకా గురించి తెలుసుకోవడం ఈజీ అవుతుంది అని. అందువల్ల అభిజిత్ రజత్ ని చూసి గోరా గురించి తెలుసుకోమని చెప్తాడు. దాంతో రజత్ ఆ తర్వాత రోజే గోరా గురించి తెలుసుకుంటాడు. దాంతో అభిజిత్ ఇంకా రజత్ కలిసి గోరా దగ్గరికి వెళ్లి కోకా గురించి అడుగుతారు. కానీ గోరా అభిజిత్ కి నిజం చెప్పడు. తనకి పాత విషయాలు ఏవి గుర్తులేవని చెప్తాడు గోరా. దాంతో అభిజిత్ వెళ్తూ వెళ్తూ గోరాని చూసి కోకా నీ దగ్గరికి వస్తే మాకు ఖచ్చితంగా చెప్పు, లేదంటే నీ పరిస్థితి అధోగతే అని అంటాడు. ఆ తర్వాత అభిజిత్ కి ఒక ఇన్ఫార్మర్ నిన్న హత్య చేయబడ్డాడని తెలుస్తుంది. అంతేకాదు ఆ స్టైల్ కోకా స్టైల్ అని అర్థమవుతుంది. దాంతో సెకండ్ హత్య తర్వాత అభిజిత్ మీద ప్రెషర్ ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత అభిజిత్ సుపీరియర్ ఆఫీసర్ అభిజిత్ ని వెంటనే ఆఫీస్ కి పిలిచి నువ్వు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండగానే మరో మర్డర్ జరిగింది, నువ్వేం చేస్తున్నావు అని బాగా తిడతాడు. ఆ తర్వాత మరో మర్డర్ ఖచ్చితంగా పోలీస్దే అవుతుంది అని ఆ పై అధికారి అభిజిత్ కి చెప్తాడు. అది విన్న తర్వాత అభిజిత్ మీరేం టెన్షన్ పడకండి సార్, ఒకవేళ అతని నెక్స్ట్ టార్గెట్ ఒక పోలీస్ ఆఫీసరే అయితే ఆ టార్గెట్ ని నేనే అవుతాను, నేనే అతన్ని ట్రాప్ చేసి ఖచ్చితంగా పట్టుకుంటానని చెప్తాడు. ఇలా కేసు నడుస్తూ ఉండగా ఈ మధ్యలో అభిజిత్ కి అమృత మీద డౌట్ వస్తుంది. బహుశా సుజ్జోకి అమృతకి ఎఫ్ఐఆర్ ఉందని అభిజిత్ కి అనుమానం. అదే రోజు రాత్రి అభిజిత్ పరిగెత్తుకుంటూ తన ఇంటికి వస్తాడు. కానీ అమృత తన ఇంట్లో పెళ్లి వీడియోస్ ని చూస్తూ ఉంటుంది. అలా వాటిని చూస్తూ అభిజిత్ ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అలా అమృత ఏడవడం చూసిన అభిజిత్ తన దగ్గరికి వెళ్లి సారీ చెప్తాడు. అంతేకాకుండా ఇంకెప్పుడు నేను నిన్ను డిసప్పాయింట్ చేయను అని చెప్తాడు. ఈ విధంగా అభిజిత్ ఇంకా అమృత మధ్య మళ్లీ ప్యాచప్ అయిపోతుంది. మరో పక్క రజత్ కి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇలా కొన్ని రోజుల్లోనే అభిజిత్, అమృత, రజత్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ఈ నలుగురు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు, చాలా క్లోజ్ అవుతారు. ఆ తర్వాత కోకా రజత్ కి ఫోన్ చేసి ఒక ప్లేస్ కి రమ్మని చెప్తాడు. అలా రజత్ ని తన మాయలో పడేసి చివరిగా అతన్ని చంపేస్తాడు. ఈ హత్య కూడా సేమ్ కోకా స్టైల్లోనే జరుగుతుంది. ఈ విధంగా ఆ హత్యతో కోకా ప్యాటర్న్ ఎండ్ అవుతుంది. ముందుగా ఒక గ్యాంగ్ లీడర్, ఆ తర్వాత ఇన్ఫార్మర్, చివరిగా పోలీస్ ఆఫీసర్. అలా మూడో హత్య జరిగింది రజత్దే అని అభిజిత్ కి తెలుస్తుంది. దాంతో రజత్ గర్ల్ ఫ్రెండ్ రజత్ శవాన్ని చూసి పిచ్చిదైపోతుంది. చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. అంతేకాదు అభిజిత్ కూడా తన ధైర్యాన్ని కోల్పోతాడు. నిజానికి అభిజిత్ తన తమ్ముణ్ణే కోల్పోయినట్లుగా చాలా బాధపడతాడు. ఆ తర్వాత అభిజిత్ గోరాని ట్రాప్ చేసి అదుపులోకి తీసుకుంటాడు. అంతేకాదు గోరాకి 3rd డిగ్రీ ఇవ్వడం కూడా మొదలు పెడతాడు. అలా చాలా దెబ్బలు తిన్న తర్వాత కోకా గురించి చెప్పడం మొదలు పెడతాడు గోరా. ఆ తర్వాత రోజు గోరా అభిజిత్ చెప్పిన విధంగా కోకాని ఒక పాత ప్లేస్ కి పిలుస్తాడు. దాంతో కోకా ఆ ప్లేస్ కి రాగానే అప్పుడు అభిజిత్ కూడా అక్కడికి వస్తాడు. అంతేకాదు గోరాని అక్కడి నుంచి పంపించేస్తాడు. సరిగ్గా ఇప్పుడే మూవీకి అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు ఈ ట్విస్ట్ వల్ల మూవీ స్టోరీయే చేంజ్ అయిపోతుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ ప్లేస్ కి వచ్చిన వ్యక్తి కోకా కాదు, అక్కడికి పల్టన్ వస్తాడు. అదే ముందుగా చెప్పిన కోకా గే బాయ్ ఫ్రెండ్. ఆ తర్వాత పల్టన్ అభిజిత్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు. ఇన్స్పెక్టర్ ప్రణబ్ రాయ్ కోకాని బాగా కొట్టిన తర్వాత కోకా తన జ్ఞాపక శక్తిని కోల్పోతాడు. అంటే ఇప్పుడు కోకాకి ఆమ్నీషియా. అంత ఘోరంగా ఇన్స్పెక్టర్ ప్రణబ్ కోకాని కొడతాడు. ఈ విషయం మీడియాకి తెలియకుండా డిఐజీ కోకా దగ్గరికి వెళ్లి అతన్ని కలిసి ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. అదే విధంగా కోకాకి ఒక కొత్త పేరును పెడతాడు. ఆ పేరేంటో తెలుసా? అభిజిత్ ప్రకాశి. అంటే ఎవరో కాదు, ఈ ఇన్స్పెక్టర్ అభిజిత్తే. నిజానికి అభిజిత్తే కోకా. ఆ సమయంలో ఈ విషయం పల్టన్ కి తెలియగానే పల్టన్ వెంటనే రైల్వే స్టేషన్ కి వెళ్లి కోకాని కలుస్తాడు. కానీ కోకాకి జ్ఞాపక శక్తి లేకపోవడంతో పల్టన్ ని గుర్తించలేకపోతాడు. అదే విధంగా డిఐజీ కుటుంబం కోకాకి ₹1 ఇచ్చి పల్టన్ ని ఒక బికారిలాగా చూస్తూ తనకు వేయమని చెప్తారు. అలా కొన్ని రోజుల తర్వాత పోలీస్ పల్టన్ అదుపులోకి తీసుకుని పల్టన్ కి కోకా పేరుని పెడతారు. ఆ సమయం నుంచే పల్టన్ కోకా పేరుతో కోకా జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ముందుగా కోకా ఫైల్ మిస్ అయింది కదా, అందులో డిఐజీ హస్తమే ఉంది. ఎందుకంటే ఆ సమయంలో కోకా ఏజ్ 16 ఏళ్లు కాబట్టి. ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే పోలీసుల పరువు మట్టిలో కలిసిపోతుందని ఆలోచించిన డిఐజీ అలా చేస్తారు. పల్టన్ కోకాలాగా ఈ 3 మర్డర్స్ ఎందుకు చేశాడంటే ఈ మర్డర్స్ ప్యాటర్న్ ని అభిజిత్ చూసిన తర్వాత అతనికి పాత జ్ఞాపకాలు గుర్తుకు రావాలని అలా పల్టన్ ఆ 3 హత్యలను చేస్తాడు. ఇదంతా పల్టన్ అభిజిత్ కి చెప్పగా పల్టన్ చెప్పిన మాటలు విని అభిజిత్ బాగా ఏడుస్తాడు. తనే కోకా అనే విషయాన్ని తను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండడు. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతాడు. పల్టన్ అభిజిత్ అలా ఏడవడం చూసి అతని దగ్గరికి వచ్చి అభిజిత్ ని అక్కడ ఇక్కడ ముద్దు పెట్టుకుని తనని చూసి ఏడవకు నా బంగారం, నిన్ను నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని అంటాడు. కానీ అభిజిత్ పల్టన్ ని అలా చూస్తూనే గన్తో షూట్ చేసి చంపేస్తాడు.
ఆ తర్వాత తన పై అధికారికి ఫోన్ చేసి కేస్ ఈస్ క్లోజ్డ్ అని చెప్తాడు. అంతేకాదు మనకిప్పుడే ఒక మైండ్ బ్లోయింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే కోకా జ్ఞాపకాలన్నీ కోల్పోలేదు. కోకా ఆరోగ్యంగానే ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకుని ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి కోకా తన జ్ఞాపక శక్తి పోయిందని నాటకం ఆడతాడు. అంతేకాదు అభిజితే ఆ కోకా అని పల్టన్ కి తెలుసు కాబట్టి అభిజిత్ కి ఎప్పటికైనా ప్రాబ్లం అని పల్టన్ ని చంపేస్తాడు. ఈ విధంగా అభిజిత్ తనే కోకా అని చివరి సాక్ష్యాన్ని లేకుండా చేశాడు. ఆ తర్వాత అభిజిత్ అలియాస్ కోకా ఒక ఫాస్ట్ ఫుడ్ హోటల్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఆ హోటల్లో తనకిష్టమైన వంటకాన్ని ఆర్డర్ చేస్తాడు. ఆ డిష్ పేరు చికెన్ చౌమ్యాన్ అండ్ చిల్లీ ఫిష్. సరిగ్గా ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్